అయినా సరే మళ్ళీ ఇదే వెహికల్ దగ్గర రావాలి. కార్యక్రమం అయిపోయిన తర్వాత 3 ఫేజుల్లో విడిచిపెడతారు మనల్ని. 3:30కి ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమం పూర్తి అయిపోతుంది పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం. మొదటి ఫేజ్లో 300 కిలోమీటర్ల పైన వెళ్ళే వాళ్ళందరినీ విడిచిపెడతారు. మనం అంతా 200 కిలోమీటర్ల లోపల. ఫేజ్ 2లో 100 నుంచి 200 కిలోమీటర్ల మధ్యలో ప్రయాణం చేయవలసిన వాళ్ళు విడిచిపెడతారు. అప్పుడు మనం చెప్పినప్పుడు రాజమండ్రి విభాగం తూర్పుగోదావరి జిల్లా అని చెప్పినప్పుడు మనం మాత్రమే మనం బయటకు రావాలి. సో మన ఇక్కడ ఆదినారాయణ గారు వీళ్ళంతా మన దగ్గర ఉంటారు, ఈ దగ్గరలోనే. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజైతే మేము మా ఊరి నుంచి అయితే విజయవాడలో జరుగుతున్న హైందవ శంకరావానికి అయితే బయలుదేరామండి. నేను మా మామయ్య బయలుదేరాం. మా ఊరి నుంచి మేము ఇద్దరమే బయలుదేరాం. సో మా ఇద్దరికి తోడుగా మేము గోపాలపురం రాగానే ఇక్కడైతే చాలామంది మాకు పరిచయం అయ్యారనమాట. చూడొచ్చు వెనకాల బస్సు ఉంది కదా. సో ఈ బస్సు వచ్చేసి మనకి దొండపూడి నుంచి అయితే వస్తుందండి. ఈ బస్సు దొండపూడి నుంచి మొదలైంది. ఇంకా దీని వెనకాల ఇంకొక 2 బస్సెస్ ఉన్నాయంట. సో ఆ బస్సు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మేము బైక్ మీద స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఇక్కడ మమ్మల్ని బస్సు ఎక్కుతామని అడిగితే ఓకే అని చెప్పేసి అన్నారు. సో వీళ్ళతో అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. పక్కన చేస్తుంది కదా పెట్రోల్ బంక్. ఇక్కడైతే కనుక బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం కొంతమంది. సో మేమంతా కలిసి ఇక్కడ నుంచి అయితే కనుక బస్సులో అయితే విజయవాడ అయితే బయలుదేరాం. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుందండి. సో చూద్దాం. మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఒక హిందూ ధర్మానికి సంబంధించిన పోరాటంలో నేను ఉన్నాను. చాలా గర్వకారణంగా ఉంది. మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే మన ధర్మం కోసం పోరాడాలి. ఇది మన కోసం కదండి, మన భావితరాల కోసం. ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, మన తరాలు వచ్చే వాళ్ళంతా కూడా. సో వాళ్ళందరికీ కూడా మనం ధైర్యాన్ని ఇవ్వాలంటే మన స్వతంత్రం కోసం మన పెద్దవాళ్ళు ఎలా అయితే పోరాడారో మన ధర్మం కోసం, మన దేవాలయాల కోసం కూడా మనం అలాగే పోరాడాలి. సో ఈ ధర్మానికి కొట్లాట్ల కోసం దేనికోసం కదండి, మన తల్లిని మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఇది ఒక చిన్న పోరాటం అంతే. సో దీనికి మీరు అందరూ సహకరిస్తారని ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇటువంటి ఐడి కార్డ్స్ అయితే ఇస్తున్నారండి. ఇలాగా మన పేరు అలాగే వాళ్ళ సహాయకుని ఫోన్ నెంబర్స్ రాసి మనకి ఇస్తారనమాట. మనం సో ఏంటంటే ఏదైనా నీడు ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా మనం ఇలాగా వాళ్ళకి వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎవరైనా ఎక్కడ మిస్ అయినా ప్రాబ్లమే ఉండదు. అంతా చాలా సిస్టమేటిక్గా జరుగుద్ది. మీకు ప్రతి ఒక్కటి వివరంగా చూపిస్తాను. నమస్తే, జై శ్రీరామ్. శంకర్ నారాయణ రాజంపాలెం నుంచి వస్తున్నారు. మీ పేరండి? నా పేరు నరసింహప్రసాద్ అండి. తిరుమలనాథని భీమోలు గ్రామం, హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి. చాలా సంతోషం అండి. సార్ మీ పేరు? నా పేరు కడియం శ్రీనివాస్ అండి. గోపాలపురం మండలం దొండపూడి గ్రామం. నేను సేవా లీడర్ అండి. ప్రతి దేవస్థానాలు హిందూ పుణ్యక్షేత్రాలకి సేవకి హుండీ లెక్కింపు సేవలని, పరగమడి సేవలు, లడ్డు పేకాలు అనేవి పంపిస్తుంటాం. చాలా సంతోషం సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పెద్దాపురం. జై శ్రీరామ్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం ఒకవేళ మర్చిపోయినా సరే మన కనుక తోడు తీసుకుని మన బస్సులో ఉన్నాం తీసుకుని వచ్చేయండి. ఎవరు దొరికితే వాళ్ళతో వెళ్ళండి. బయటకు వెళ్ళాల్సి వచ్చింది వెంటనే గోపి గారు చేపట్టుకుని తీసుకెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ తీసుకొచ్చి విడిచిపెట్టడం. కొద్దిగా కన్ఫ్యూజన్ అవ్వద్దు. నెంబర్లు ఉన్నాయి కాబట్టి సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటుందని ఇన్ని రకాల సూచనలు చెప్తుంది. అందరూ జాగ్రత్తగా ప్రయాణం చేద్దాం. ఏ అవసరం వచ్చినా ఎవరైనా ఇక్కడ ఉన్నట్టు ముగ్గులో అందరూ స్పందిస్తాము. కొంచెం దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేయడానికి పోలవరం నుంచి ప్రయత్నం చేసి వస్తున్నాం కాబట్టి అందరూ క్షేమంగా వెళ్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దారిలో కొద్దిగా డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా మెడికల్ ఏమైనా కనిపిస్తే కనుక ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటి చిన్న ఉంటాయి కదా, టెట్రా ప్యాకెట్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. అక్కడ వ్యవస్థ కూడా ఉన్నది. కానీ దృష్టిలో ముందుగా మీకు చెప్తానండి, అంతమందిలో అందకపోవచ్చు, నాకు రాలేదని. జై శ్రీరామ్, జై బజరంగబలి. సో మన బస్సెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి. మేము గోపాలపురం నుంచి అయితే ఇప్పుడు విజయవాడకి అయితే బయలుదేరాం. సార్ మీరు జనాన్ని కూడా చూడొచ్చు, చాలామంది వచ్చారు. అలాగే మనకి ఫ్రంట్లో కూడా ఒక బస్సు వెళ్తుంది. మీకు ఆ బస్సు చూపిస్తాను, ఫ్రంట్ కింద చూపించాను కదా. సో అంతా కలిసి అయితే బయలుదేరాం. ప్రజెంట్ అయితే మన బస్సెస్ అయితే కనుక ఎర్నగూడెం టోల్ ప్లాజా వరకు అయితే వచ్చాయండి. మొత్తం మీరు చూసుకోవచ్చు. ఆ ఎల్లో కలర్లో కనిపించే ప్రతి బోర్డు, ప్రతి బస్సు కూడా మనం శంకరావానికి వెళ్ళే బస్సెస్ అనమాట. ప్రతి ఒక్కటి అక్కడికి చేరేవే. ఈరోజు మొత్తం విజయవాడ మొత్తం బస్సెస్ అన్నీ కూడా మొత్తం రూట్స్ అన్నీ బ్లాక్ చేస్తారు. సో మన బస్సెస్కి కూడా టోల్ కూడా లేవు, టోల్ కూడా అవసరం లేదనమాట. సో మీరు అక్కడ ఫ్రంట్లో కూడా చూడొచ్చు, చాలా బస్సెస్ అయితే అక్కడ ఆగాయి.
సో అది మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అయితే చాలా గిల్టీగా ఫీల్ అవ్వాలి రాలేనందుకు. చాలా చక్కగా ఉంది, చాలామంది వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మా గ్రామాన్ని మీ పేరు సురేష్, మీరు ఎక్కడి నుంచి? లోపలపురం అనేది. ఓకే, చాలా సంతోషం అన్న, చాలా థ్యాంక్స్. జై బోలో భారత్ మాతా की జై బోలో భారత్ మాతా की జై బోలో భారత్ మాతా की జై శ్రీరామ్. కులాలుగా విడివిడిగుంటే విచ్ఛిన్నమవుతాం. గుండుగూడెం దగ్గరలో అయితే ఆగామండి. ఇక్కడ నుంచి అయితే కనుక మీరు వెనక చూసుకోవచ్చు, మొత్తం చాలా బస్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి బస్సులో కూడా చాలా జనం అయితే. జై శ్రీరామ్ అన్న, మీరు ఎక్కడి నుంచి? హేమగిరి నుంచా? మొత్తం ఎన్ని బస్సులు మీరు? చాలా లోపలికి రావచ్చు అన్న. మనం హేమగిరి నుంచి అంటండి బస్సు ఇది.
సో ఒకసారి 150 బస్సెస్ వస్తున్నాయంట వీళ్ళ దగ్గర నుంచి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. మేము గోపాలపురం నుంచి వస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది మీ అందరూ ఇంతమంది చక్కగా రావడం. కుర్రోళ్ళందరికీ జై శ్రీరామ్. భారత్ 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 మాతా. చెప్పు ప్రేమను చెప్పు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ ఫ్రంట్లో కూడా చూడొచ్చండి. మొత్తం అంతా కూడా సేద తీరుతున్నారు అనమాట. జై శ్రీరామ్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? రాజమండ్రి దగ్గర నుంచి వస్తున్నారు. చాలా సంతోషం అండి మిగతా. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, గుండిగొల్లం దగ్గర అయితే మనం హైవే పక్కన అయితే ఆగారనమాట. చాలా బస్సెస్ అయితే ఈ రోడ్లో ఇక్కడ ఆగాయి. సో వీళ్ళంతా కూడా ఇక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే స్నాక్స్ తినేవాళ్ళు, టీ తాగేవాళ్ళు అంతా కూడా ఇక్కడ ప్రిపరేషన్లో ఉన్నారనమాట. మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది హైందవ సేనకి తోడుగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. జై శ్రీరామ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో వీళ్ళందరికీ సేవలా మనకి ఇక్కడ పులిహోర పంచి పెడుతున్నారండి. పల్లంట్ల గ్రామస్తులు ఈ 5వ శంకరావం భారీ బహిరంగ సభకు వచ్చిన భక్తులందరికీ పులిహారం సమర్పించుతున్నారు. మరి వందలాది భక్తులు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమం మన హిందూ సాంప్రదాయం, మన హిందూ దేవాలయాలందరి అన్నీ కూడా కాసి కాపాడుకోవడానికి భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున తరలి వస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్క హిందూ బంధువులు, ఆత్మ బంధువులు అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి శుభప్రదంగా ఉంది. అందరూ తరలి వస్తున్నాం. అలాగే దేశంలో అందరూ కూడా మన రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం చాలా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మసీదులు వాళ్ళు పరిపాలించుకుంటున్నారు, చర్చలు వీళ్ళు పరిపాలించుకుంటున్నారు. మరి హిందువుల యొక్క సొమ్మునంతనా తీసుకెళ్ళి వేరే వారికి ఇవ్వడం అంత మంచిది కాదని చెప్పేసి ఈ హిందూ దేవాలయాన్ని హిందువులే పరిపాలించుకోవాలనే అవకాశాన్ని ఇమ్మని మన గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్కి అలాగే మన రాష్ట్రానికే కాకుండా దేశంలో ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా కూడా సనాతన ధర్మంలో భాగంగా హిందూ బంధువులు అందరూ ఏకమయ్యి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. ఇది సక్సెస్ చేసి మన యొక్క జాతి గౌరవాన్ని నిలపవలసిన ఆవశ్యకత మన ఆంధ్రప్రదేశ్ పౌరులకు అందరికీ ఉందని, అలాగే దేశ పౌరులకు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఉధృతమైనటువంటి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అలాగే ఆత్మబంధువులు శివశక్తి కావచ్చు, అనేకమైనటువంటి సంస్థలందరూ ఏకమై ఇవాళ కలిసికట్టుగా పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటం విజయవంతం అవ్వాలని మీ ఆత్మబంధువులందరూ ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా చక్కగా చెప్పారు సార్. చాలా సంతోషంగా. మీ పేరు అన్నా సార్? నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం. ఇక్కడ చూడొచ్చండి, మొత్తం ఇక్కడ కూడా చాలా బస్సెస్ ఆగాయి అనమాట. పసలపూడి యేసురత్నం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? పల్లెటి నుంచి. జై శ్రీరామ్ అండి. మీరన్నా? ఎక్కడి నుంచి వస్తున్నారు? పల్లెటి నుంచి. చాలా సంతోషం. పల్లెంట్ల నుంచి. మీ పేరన్నా? ఓకే. జై శ్రీరామ్ అన్న. చాలా సంతోషం. ఏకమైతే ఓ సైన్యమవుతాం, ఓ సైన్యమవుతాం. అంతకంతకు అంతరించిపోయే ప్రమాదమెదురైనా ఎంతకెంతకు మేలుకోక మత్తులోనే ఉంటామా. హం 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 భలా భలా గోవిందిర శంఖారావం మన పైరవ శంఖారావం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తం అక్కడికేనండి. ట్రైన్ పెట్టేశారు శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి అండి. సో చూసారు కదండి, ఆ ట్రైన్ వచ్చేసి శ్రీకాకుళం నుంచి మన విజయవాడకి అయితే వెళ్తుందంట.
ట్రైన్ మొత్తం అంతా కూడా మొత్తం హైందవసేనే. మామూలుగా ఉండదు. జై శ్రీరామ్. బంధువులందరొక్కటై ముందుకే గమని భావం మును ముందు చూపాలి ప్రభావం భం 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 భళా భళా మోగిందిర శంఖారావం మన హైందవ శంఖారావం హిందూ బంధువులందరొక్కటై ముందుకే గమని భావం మును ముందు చూపాలి ప్రభావం సనాతనానికి సత్తువనిచ్చే దీక్షధారణం ఘన దీక్షధారణం అఖండ భారత విజయ యాత్రకిది శక్తి పూరణం జనశక్తి పూరణం భం 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 భళా భళా మోగిందిర శంఖారావం సో ప్రజెంట్ అయితే మనం కలపర్రు టోల్ ప్లాజా దగ్గరలో అయితే వచ్చామండి. ఇప్పుడు టోల్ ప్లాజా కుహనా లౌకికవాదులు పన్నే కుట్రల నుంచి విదేశీ మాధ్యమాలు రచించే కుతంత్రాల నుంచి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దానికి అదే పురాణం చెందిన ఎస్పీ ఏదైతే కేటగిరీ ఉన్నది ఎస్పీ పురాణం చెందిన వాళ్ళు 2 నెలలు పెద్ద పురోహితులు ఆ దేవస్థానానికి రామాలయానికి వీరే పురోహితులు. గోవిందా 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 గోవిందా. గ్రామంలో పూజ చేయాలి, గ్రామంలో పూజ చేయాలని సిద్ధాంతం అయితే మనకు లేదు. పూర్వీకులు అంటే అప్పుడు ఏదో జరుగుతుంది, మారుతుంది, ఇంకా మారాలి. ఈ గ్రామానికి ఇక తర్వాత శ్రీనివాస్ గారు ఒకసారి లేవండి, ఆయన జిల్లేడు గురు ఈ కుంకాల పక్కనే జిల్లేడు గురు పంచాయతీలో చెప్పండి అన్న. కుంకాలకే కుమారు గుర్తులేనట్లు దగ్గర జిల్లేడు గురు పంచాయతీ కుంకాలకి గతంలో 5 సంవత్సరాలు తర్వాత ముందు అమ్మవారి దేవస్థానం అమ్మవారి సేవ ఫౌండేషన్ తరఫున నిర్మించారు. అప్పుడు ఆ నిర్మించారు సంస్థ తరఫున. అక్కడ చాలా గొడవ జరిగినాయి. ఇల్లు గొడవ జరిగిన అక్కడ మాతాజీ గారు సరోజీ గారు మాతాజీ గారు ఆ గ్రామస్తులు అందరూ కలిసి సుమారు 30 కుటుంబాలని క్రిస్టియన్స్గా మారిన వాళ్ళు మళ్ళీ మన హిందూ ధర్మంలో తీసుకొచ్చి అక్కడ దేవస్థానం నిర్మించి సంస్థ ద్వారా ఎస్ఎస్ఎఫ్ ద్వారాగా మన పెద్ద తిరుపతి నుంచి మొత్తం పురోహితులందరూ తీసుకొచ్చి అక్కడ శ్రీనివాస కళ్యాణం చేయడం జరిగింది. అక్కడ ఆదరవడం జరిగింది. అక్కడ శ్రీనివాసరావు గారు అని ఆ అమ్మవారి దేవస్థానానికి పురోహితులు వీరు కూడా 2-3 నెలలు అక్కడ శిక్షణ తీసుకుంది. ఇప్పుడు ఆ దేవస్థానానికి ఉదయం సాయంత్రం అర్చన చేస్తున్నారు. వీరిద్దరూ గిరిజన ప్రాంతానికి ప్రస్తుతానికి మనకు ఉన్న పురోహితులు వజ్రాలు, నిజంగా నిజమైన వజ్రాలు. దేవభక్తులు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గోవిందా 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 గోవిందా
వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై శంకరావం. మామూలుగా 15 రోజుల్లోనే ఒక 10 రోజులు అన్నాక క్లాస్ లోపలే ఒక 5 రోజులు మామూలుగా చుట్టుపక్కల ఇల్లు వాటి చెప్పడం జరిగింది. మీకు మొత్తం అది నేర్చుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా అనిపించింది? ముందుకి తర్వాతకి ఎలా అనిపించింది? ఏమైనా మార్పు చేర్పులు ఏమైనా ఉన్నాయనిపించింది? ఏమనిపించింది? ఏముందండి, గుడి సేవ చేసుకుంటున్నా, ఎటువంటి కల్పనలు చెంపలు ఏమి లేవండి. మీ జీవితం వృధా కాకుండా కాపాడుకున్నారు, అంతేగా? చాలా సంతోషం అండి నిజంగా. గోవిందా గోవిందా. పంచాయతీ సాగిపోయిన కాలంలో యాదవ కులానికి చెందిన ఒక కుటుంబం గతంలో చర్చికి వెళ్ళేవారు. ఆయన మళ్ళీ మన ధర్మం గురించి తెలుసుకుని ఆ గ్రామంలో ఒక కొంత వ్యక్తులు చెప్తే అది చేయడానికి తెలుసుకుని మళ్ళీ మన హిందూ ధర్మంలో రావడం జరిగింది. వారికి మన 30వ తారీఖు ఆ కుటుంబంలో 5 కుటుంబం సంబంధించి వాళ్ళ 5కి మన స్వధర్మ శ్రీకరణ అని ఒక పూజ కార్యక్రమం చేసి మళ్ళీ మన ధర్మంలో ప్రతి గ్రామంలో కూడా ఇలా మతమానులు ఉంటారు. వాళ్ళందరినీ వీళ్ళు మహిళలే మార్చవచ్చు. అసలు వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా మార్చేది మహిళలే. మీరు కూడా అదే విధంగా మీ పక్కన మీరు కోరుకుంటే పిల్లలకి ఏం చెప్పక్కర్లేదమ్మా. మనం అంతా ఐక్యంగా ఉంటాం. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా అందరూ ఒకలాగానే మనం అనుకుంటాం. వాళ్ళు ఎవరు పిలిచినా మనం వెళ్తాం. కానీ మనం మన దేవుడి పూజకి ఏది చేసినా వాళ్ళు వస్తారా? మనం ప్రసాదం అయితే తీసుకుంటారా? ఏమని సమాధానం చెప్తారు వాళ్ళు? నేను దేవుడిని నమ్ముకున్నా అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం తెలియాలనుకున్నట్టు కాదు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనకి గౌరవించారంటే తిరిగి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళు మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఒకటే నాకు చిన్న విన్నపం. వాళ్ళు మన శత్రువులు కాదు, మన వాళ్ళ శత్రువులు కాదు, అంతా ఒకటే. కానీ మనకి గౌరవం ఇచ్చిన వాళ్ళకే మనం తిరిగి గౌరవం ఇవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి సినిమా పాటలు ఇవి కాకుండా ఆధ్యాత్మికంగా మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు, పుస్తకాలు కూడా చదవడం నేర్పించండి. వాళ్ళందరినీ ప్రయోజకులుగా మార్చండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏం చెప్పినట్టు వాళ్ళు ఒక భార్య భర్తలు చదువుతారు. కానీ మన పిల్లలు తీసుకెళ్ళి బాగా తక్కువ. వాళ్ళంతా వేరే మార్గంలో చెప్తారు. వాళ్ళు మన చిన్నప్పటి నుంచి వాళ్ళ కూడా తీసుకెళ్తాం, దేవాలయం తీసుకెళ్తాం. అంటే మన దగ్గర తీసుకెళ్తాం, మనదంతా వాళ్ళు తీసుకెళ్తాం. వాళ్ళు కూడా తీసుకెళ్తాం. వాళ్ళు చదవనప్పుడు తీసుకెళ్తాం. అలా చేస్తే ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళు మంచి మార్గంలో వెళ్తారుగా ప్రయత్నం. వాళ్ళకి మీరు అలవాటు చేయండి. సోమవారం శివాలయానికి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి, బుధవారం వినాయకుడి దగ్గరికి, అయ్యప్ప స్వామి గుడికి అలా చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. మన పెద్దలు మనకు అలాగే చెప్పారు. సేమ్ మీ పిల్లలకు కూడా మీరు అలాగే చెప్పుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈ రోజుల్లో ప్రతి పిల్లలకి కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. వాళ్ళు మనకన్నా బాగా వాడుతున్నారు ఫోన్లని. సో మీరు ఆ ఫోన్ నుంచి తగ్గించి కొంచెం ఆధ్యాత్మికంగా పిల్లలకి చెప్తే వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. దుర్గా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సాయిబాబా నుంచి. అమ్మ మీ పేరు? బేబీ. మీరు ఎక్కడి నుంచి? మీరు అదే. మీరమ్మా? శివభారత్. మీరు అక్కడి నుంచేనా? కానీ మీ ముగ్గురు మాత్రం చాలా బాగా పాడారు. మిమ్మల్ని చూసి మేము అందరం నేర్చుకోవాలి. నేనే తడబడుతున్నాను. చెందిన మన దేవుడి మీద నమ్మకంతో శివాలయానికి వెళ్తారు. ధైర్యంగా రండి, మనమే అంతా ఒకటి. రండి 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 రండి. నేను వెళ్తాను. మీరు రాకపోతే నేను రాలేను అనుకున్నారు ఏంటి? జై శ్రీరామ్ అన్న. చాలా సంతోషంగా ఉంది. మీ పేరు? ఎక్కడున్నారు ఊరు?
బుచ్చిపాలెం. చాలా సంతోషం అన్న నిజంగా.